సో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లోపలైతే ఉన్నాం, చాలా రష్గా ఉంది. సో ఇండిగో కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ బ్యాగేజ్ డ్రాప్ అన్ని చేసి టికెట్, బోర్డింగ్ పాస్ అవన్నీ తీసేసుకొని నెక్స్ట్ తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్ తీసుకొని లోపలైతే చూద్దాం ఏమైనా తినడానికి ఉంటుందేమో అని. సో ఇక్కడ చూడండి, ఇక్కడికైతే వచ్చేసాం చూడండి. సో ఇక్కడ అలాగే బ్యాగేజ్ డ్రాప్ ప్లస్ బోర్డింగ్ పాస్ అయితే ఇస్తున్నారనమాట. సో మేము ఇక్కడ ఏం చేసామంటే టికెట్స్ బుక్ చేసాము, సీట్స్ బుక్ చేసుకోలేదనమాట. ఇక్కడైతే ఫ్రీగా ఇస్తారని. సో ఏ సీట్ వస్తే ఆ సీట్ అని అట్లే తీసేసుకున్నాం అనమాట. సో తీసేసుకొని పైకి అయితే వచ్చేసాము. సో సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం ఇక్కడ ఏమైనా హోటల్స్ ఉంటే తినడానికి వెళ్దాం అయితే. సో మొత్తం ఫుల్ రష్ ఉన్నారు, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అన్నమాట. సో సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయి బయటకి అయితే వచ్చేసాం. మా గేట్ నెంబర్ 39 అనమాట. సో అంత దూరం వెళ్ళాలి. సో ఇక్కడ రామేశ్వరం కేఫ్ ఉంది, ఇది బెంగళూరులో బాగా ఫేమస్. సో అక్కడైతే ట్రై చేద్దామని లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ఐటమ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఒక దోశ, ఒక వెజ్ పలావ్ తీసుకున్నాము. సో చూద్దాము, ఆర్డర్ అయితే ఇచ్చేసాము, టైం వచ్చేసింది ఆర్డర్ అయితే. సో ఇలా ఇచ్చారనమాట. సో టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. కానీ ఇది ఎయిర్పోర్ట్ కాబట్టి కొంచెం ప్రైసెస్ అయితే ఎక్కువ అనమాట. సో ఇక్కడైతే మాకు శరత్ కుమార్ సార్ అయితే కనపడ్డారు. నేను జస్ట్ అలా సెల్ఫీలు అయితే తీసేసుకున్నాను, ఒక వీడియో బయట కూడా అలా తీసుకున్నాను హాయ్ అని. సో అంతలోకే కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను అనమాట. సో కాఫీ కూడా కాస్ట్లీ ఉంది, 180 రూపీస్ అంట. సో చూద్దాం, అది కూడా ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందో. సో కాఫీ అయితే ఇచ్చేసాడు, తీసేస్తున్నాను. బాగుంది, చాలా బాగుంది. ఫిల్టర్ కాఫీ 180 రూపీస్, పర్లేదన్నమాట. ఎయిర్పోర్ట్ కాబట్టి అంత ప్రైస్ ఉన్నట్టుంది. సో మేమైతే తినేసి ఇంకా బగ్గి అయితే ఎక్కేసాం అనమాట, గేట్ నెంబర్ 39 దగ్గరికి. సో మా గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాం. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము బోర్డింగ్ ఎక్కేసి ఇంకా ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో లోపలికి అయితే వచ్చేసాం అనమాట, బోర్డింగ్ అయితే అయిపోయింది మరి. సో లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్లైట్ దగ్గరికి. సో మా ఫ్లైట్ ఇదే అనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో చాలా మంది జనాలు ఉన్నారు. సో మేము ఏంటంటే ఫ్రీ సీట్స్ కాబట్టి విండో సీట్ రాలేదు, అక్కడక్కడ వచ్చింది, పర్లేదు. 1 అవర్ ఒక విండో సీట్ వచ్చింది, ఇంకో ఇద్దరికి రాలేదన్నమాట. సో రేపు మార్నింగ్ ఏదో ఒకటి అనుకుని మేము ఓకే అనుకున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, చాలా ఫుల్ రష్గానే ఉంది. సో చూడండి, మాకు ఎప్పుడు వచ్చినా ఏమవుతుందంటే వింగ్స్ దగ్గరే వస్తుంది అనమాట, వింగ్స్ దగ్గరే. సో అక్కడి నుంచి మేము వీడియో తీయాల్సి వస్తుంది ఎప్పుడు ఎక్కినా, పర్లేదు. సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. సో చూడండి, బెంగళూరు పైనుంచి ఎంత బాగుందో చూడండి, వింగ్స్ కనబడుతున్నాయి చూడండి, మొత్తం కాంతులతో వెలిగిపోతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ ½ అవర్ దాకా అయిపోయింది అనమాట జర్నీ. ఇంకా అలాగే చూడ మొత్తం ఫుల్ ఉంది, లైట్లు ఆపేశారు. సో ఇంక ల్యాండ్ అయితే అవుతున్నాం అనమాట. హైదరాబాద్కి అయితే దగ్గరికి, హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నాం. చూడండి, హైదరాబాద్లో రాత్రి కూడా ఎంత కాంతులతో వెలిగిపోతుందో పైనుంచి వస్తే. సో ఫైనల్గా అయితే ల్యాండ్ అయిపోయాము. కొంచెం లైట్గా వాన పడుతున్నట్టుంది. సో మేము వెళ్ళిపోతున్నాం అనమాట బయటికి. సో ఫైనల్గా అయితే హైదరాబాద్కి వచ్చేసాం అనమాట. సో నైస్ జర్నీ అనమాట. బస్సులో అయితే ఆల్మోస్ట్ ఒక 8-9 అవర్స్ పడుతుంది.
ఫ్లైట్లో 1 అవర్లో అయితే వచ్చేసాం అనమాట హైదరాబాద్కి. సో బ్యాక్ ఇంకా బయటికి లగేజ్ కౌంటర్కి వెళ్ళి లగేజ్ తీసేసుకొని సో ఇలా బ్యాగేజ్ కౌంటర్కి అయితే వెళ్తున్నాం. బ్యాగేజ్లో ఏంటంటే వాళ్ళు అలా తీసుకొచ్చి అలా వేసేస్తారు అనమాట ఫ్లైట్లలో. కలెక్ట్ చేసుకోవాలి, రౌండ్గా తిరుగుతుంటుంది. సో బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో మనం దగ్గరికి వెళ్ళి తీసేసుకుంటాము. ఇలా వస్తుంటే తిరుగుతూ ఉంటే మనం తీసుకోవాలన్నమాట. సో మా బ్యాగ్ అయితే వచ్చేసింది, తీసుకుని బయటకి అయితే వెళ్ళిపోయి యూబర్ కానీ ఓలా కానీ బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకా బాయ్ బాయ్ ఎయిర్పోర్ట్. సో ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్గా అయితే సేలం నుంచి వచ్చేసాం అనమాట. సో ఈ లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మొత్తం లైట్గా వాన పడుతుంది. నెక్స్ట్ లాగ్లో కలుద్దాము. బాయ్ బాయ్.